ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేదిక అలంకరించవలసిగా కోరుతున్నారు. పెద్దలు మన హుజూర్నగర్ ప్రదాత అభివృద్ధి ప్రదాత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వేదిక అలంకరించవలసిగా కోరుతున్నాము. చోటపల్లి సర్పంచ్ ప్రతాప్ రెడ్డి గారిని వేదిక అలంకరించవలసిగా కోరుతున్నాము. మండల పార్టీ అధ్యక్షుడు మంజునాథ్ గారు వేదిక కేక్ కట్ చేసి వాళ్ళు పెట్టండి సార్. ప్లీజ్. అక్కలు చెల్లెళ్ళు మీ అందరినీ కలవడం నాకు ఎంతో సంతోషదాయకం. ఈరోజు మీ గ్రామానికి వచ్చిన ఈ సందర్భం 4,20,00,000 రూపాయలతో ఇక్కడికి వెళ్ళి అల్లీపురంకి కొత్త డాంబర్ రోడ్డుకి శంకుస్థాపన చేసుకుంటారు ఈరోజు. అదేవిధంగా ఇక్కడికి వెళ్ళి మీ ఊరి నుంచి మేళ్ళ చెరువుకి 10 కోట్ల రోడ్డు వేసుకుంటారు. అదేవిధంగా మీ ఊరు ద్వారా వయా చౌటుపల్లి, హుజూర్ నగర్, చౌటుపల్లి, బట్టంపల్లి, మట్టపల్లికి 80 కోట్ల రోడ్డు, 80 కోట్ల డాంబర్ రోడ్డు కొత్తగా మెయిన్ రోడ్డు వేయడం జరుగుతుంది. మరి చౌటుపల్లి ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ కి పోబోతుంది. మట్టంపల్లి దగ్గర 50 కోట్ల బ్రిడ్జ్ కట్టించినాం. ఇప్పుడు మట్టంపల్లి గ్రామానికి నేను ఒక టూరిజం సెంటర్ గా నా ప్రయత్నం చేస్తున్నా. ఈ మధ్యనే అప్పారావు నేను కలిసి అక్కడ హైదరాబాద్ లో టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు కలిసినాం. మరి అన్ని విధాలుగా మట్టంపల్లి మండలం చౌటుపల్లి గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాం. రాజకీయాలకి అతీతంగా అభివృద్ధి చేస్తున్న విషయం ప్రతి పౌరుడు గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి నాకు వ్యక్తిగతంగా కానీ, టెలిఫోన్లో కానీ, సోషల్ మీడియాలో కానీ నా జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాస్తవంగా సాధారణ ఏ మంత్రి అయినా మరి బర్త్డే అంటే హ్యాపీగా హైదరాబాద్ ఏసీలో కూర్చొని కొంత కేకులు తినకుండా మరి విందులు చేసుకుంటారు. బట్ నేనేమనుకున్నానంటే సరే మన జనంతో ఉందాం, అదేవిధంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తూ మరి ఈ రోజంతా మరి గడపాలనే ఉద్దేశంతో ఉదయం 9 గంటలు బయలుదేరినాం. హైదరాబాద్ చేరే వరకు మళ్ళా రాత్రి 2 అవుతుంది. మరి అన్ని మండలాల్లో 1-2 గ్రామాల్లో ఈ ప్రోగ్రాంలు, ఈ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు చేసుకుంటూ మరి ముందుకు పోతున్న విషయం తెలియజేస్తూ నేను మిగిలిన ఇప్పుడు మనకి ఈ టర్మ్లో సగం టెన్యూర్ అయిపోయింది. ఈ టర్మ్లో మనం అధికారంలోకి వచ్చింది, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7, 2023. మరి మీ ఉత్తమన్నగా, మీ ఎమ్మెల్యేగా మీరు గర్వపడే విధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా, సివిల్ సప్లైస్ మినిస్టర్గా పనిచేసిన విషయం కూడా నేను మీ అందరికీ ఈరోజు మనవి చేస్తున్నా. అసలు ఎవరు ఊహించిన విధంగా అప్పటి వరకు రాష్ట్రంలో వచ్చే దొడ్డు బియ్యం తీసేసి సన్న రకాల బియ్యం పెట్టిన ఘనత మరి మీ ఎమ్మెల్యే, మీ ఉత్తమమైన విషయాన్ని గుర్తు చేస్తున్నా. అదేవిధంగా 10 ఏళ్ల పాటు గతంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే, చౌటుపల్లితో సహా. మనం వచ్చిన తర్వాత
అడిగిన వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన విషయం కూడా నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. మరి రకరకాల మనుషులు రకరకాల రాజకీయాలు మాట్లాడుతుంటారు, దాని జోకులు పోకుండా ఒకటే అంట, తెలంగాణ రైతాంగం ఎక్కువ పండించే పంట వరి. మరి పౌర సరఫరాల శాఖ మంత్రిగా, మీ ఉత్తమన్నగా, మీ ఎమ్మెల్యేగా ఈ యాసంగిలో భారతదేశ చరిత్రలో భారతదేశానికి స్వాతంత్రం 1947 వచ్చింది. ఇది 2026. ఈ 79 ఏళ్లలో అతి భారీ పంట కొనుగోలు నేరుగా వరి రైతులకి ఈ సంవత్సరం నేరుగా వాళ్ళ అకౌంట్లకి వరి కొనుగోలులో 38-39 వేల కోట్ల రూపాయలు వేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం విషయం నేను గుర్తు చేస్తున్నా. ఎవరో మాట్లాడతారు, దాని గురించి మనం స్పందించిన అవసరం లేదు. ఎక్కువ వరి కొనుగోలు చేసినాం, వరి రైతులకు ఎక్కువ పైసలు ఇచ్చింది మన ప్రభుత్వమే మనం చేస్తున్నాం. అదేవిధంగా మరి వచ్చే వానాకాలం పంటలో 7 రకాల సన్నాలకి మేము బోనస్ ఇస్తామని చెప్పి ప్రకటించిన దానికి కట్టుబడి ఉంటాము. ఆ 7 రకాల వెరైటీలు వ్యవసాయ శాఖ అధికారులు కనుక్కొని మరి మీరు ఎక్కువ హుజూర్ నగర్లో అదే పండిస్తారు, పూర్తిగా అదే పండించే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ మీ అందరినీ కలవడం నాకు ఎంతో సంతోషకరం, సంతృప్తి, ఆనందదాయకం. మరి ఈరోజు జన్మదిన సందర్భంగా మనం చేస్తున్నా, మిగిలిపోయిన ఈ జీవితంలో కంఠంలో శ్వాస ఉండే వరకు హుజూర్ నగర్ కోదాడు ప్రజలకి మరి ఈ ప్రాంత అభివృద్ధికి మీ జీవితాల్లో వెలుగు నింపడానికి నిరంతర ప్రయత్నం జరుగుతుందని చెప్పి మనం చేస్తూ ముగిస్తున్నాం.